హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ దోశ. అదే విధంగా దోశ పిండి ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలా చేసుకోవడం వల్ల ఎగ్ దోశ అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే వస్తుంది. ఇలా చేసి కనుక పిల్లలకైతే ఇస్తే ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, అదేవిధంగా నైట్ డిన్నర్గా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇక్కడ వెడల్పాటి దబర్ తీసుకొని నేను 3 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. ఈ 3 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ మినపగుండ్లను కూడా తీసుకున్నాను. ఈ మినపగుండ్లను ప్లేస్లో మీరు పట్టుపప్పు కూడా తీసుకోవచ్చు. కొంచెం నేను మెంతులను కూడా వేసుకున్నాను. ఇవి మొత్తం 2 టైమ్స్ అయితే వాష్ చేసి పెట్టుకొని ఇలా వాటర్ వేసుకొని 8 అవర్స్ అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలి. నేను మిక్సీకి వేసుకొని ఇలా గ్రైండ్ చేసి పెట్టి మెత్తగా అయితే పిండి పట్టించుకొని ఉంచుకున్నాను. ఇది నైట్ అంతా ఇలాగే వదిలేసేయాలి. మార్నింగ్ అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇప్పుడు దోశ పిండి అనేది ఇలా పులవడం అయితే స్టార్ట్ అయ్యింది. ఇలా పులవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చూసారు కదా, పొంగిపోయింది పిండి అనేది. నేనైతే దోశ పిండిని కొంచెం గట్టిగా అయితే వేసుకున్నాను. గట్టిగా వేసుకోవడం వల్ల బోండాలు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దోశ పిండిని ఒక దబర్లోకి కొంచెం తీసుకొని ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా దోశ పిండిలాగా జారుడుగా కలిపి ఉంచుకోవాలి. ఇలా నేను మొత్తం దోశ పిండిని అయితే రెడీ చేసుకుంటున్నాను. దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇది మొత్తం మిక్స్ చేసుకొని ఒకసారి ఇలా పక్కన ఉంచేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇలా లైట్గా ఆనియన్ అయితే ఇలా స్క్రబ్ చేసుకుంటున్నాను. ఇలా స్క్రబ్ చేయడం వల్ల దోశ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఒక గంటె దోశ పిండిని వేసుకొని ఇలా దోశ అయితే వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసేసుకున్నాను. దోశ అయితే ఇలా ఉడికిపోయిన తర్వాత రొటేట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్ మీద మరొక దోశ వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఈ దోశ అయితే లైట్గా ఉడికిన తర్వాత ఎగ్ అయితే ఇలా బ్రేక్ చేసేసుకొని వేసుకుంటున్నాను. ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యాక లైట్గా ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. అదేవిధంగా కొబ్బరి కారం కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు తర్వాత లైట్గా ఆనియన్, కొత్తిమీర కూడా వేసుకొని లైట్గా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఇలా 2 వైపులా కాల్చుకొని మిడిల్ అయితే ఇలా బ్రేక్ చేసేసుకుంటున్నాను. ఇలా బ్రేక్ చేసుకోవడం వల్ల ఎగ్ ఈవెన్గా ఉడికిపోతుంది. ఇప్పుడు 2 వైపులా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకుందాం. మీరే చూడండి ఎగ్ దోశ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని నేను లైట్గా చట్నీతో అయితే తీసుకుంటున్నాను. కొత్తిమీర అదేవిధంగా ఆనియన్తో కూడా కలిపి తీసుకుంటే చాలా టేస్ట్ అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేస్తే ఎగ్ దోశ అనేది తప్పకుండా మళ్ళీ చేయమని అడుగుతారు మీ ఫ్యామిలీ మెంబర్స్. సో మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను చూడగలరు.